బీఆర్ఎస్ లీడర్లు రైతులను అధికారులపైకి ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హరీష్ రావు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వేల ఎకరాల భూములు కొల్లగొట్టారన్నారు. నీతి నిజాయితీ అనేది బీఆర్ఎస్ చరిత్రలోనే లేదన్నారు. జనగామ ఎమ్మెల్యే ప్రజలకు 10 లక్షలు పనిచేసినా ముక్కు నేలకు రాస్తానన్నారు కడియం. కేటీఆర్కు పాపాల భయం పట్టుకుందని, ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందోనని కేటీఆర్ భయపడుతున్నారని తెలిపారు. వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకొని ఈరోజు శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారు. అది మీకు అవినీతి గురించి మాట్లాడే, నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని నేను అడుగుతున్నాను. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మీకు ఆ నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. పిల్లలు లేస్తే నిజాయితీ గురించి మాట్లాడతారు, నీతి గురించి మాట్లాడతారు. ఆ నీతి నిజాయితీ అనేది బీఆర్ఎస్ పార్టీ డిక్షనరీలోనే లేదు. మీరే కదా మొత్తం వ్యవస్థను నాశనం చేసింది. మీరే కదా మొత్తము వ్యవస్థలను విధ్వంసం చేసింది. ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాలు, కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఏదో ఒక రోజు వీళ్ళ పాపం పడుతుంది, వీళ్ళు ప్రజల ముందుకు రావాల్సి వస్తుందని తెలిసే నేను బీఆర్ఎస్లో ఉంటే ఆ బురద నాకు కూడా అడుగుతుంది, ఆ పాపం నాకు కూడా అడుగుతుందని నేను బయటకు వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇంత స్ట్రేట్గా మాట్లాడుతున్నా, ఇంత తీవ్రంగా మీ మీద విమర్శలు చేస్తున్నా. మీ దగ్గర ఎవరి దగ్గరనైనా, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు మీ దగ్గర ఎవరి దగ్గరనైనా కడియం శ్రీహరి అవినీతిపరుడు, కడియం శ్రీహరి భూ కబ్జాదారుడు, కడియం శ్రీహరి పదవి ఇప్పిస్తారనో, లేకుంటే పథకం ఇప్పిస్తారనో, ఉద్యోగం ఇప్పిస్తారనో, ఇంకేదన్నా అవకాశం ఇస్తారనో చెప్పి ఏ ఒక్కరి దగ్గర ఒక 10 లక్షలు కాదు 1 లక్ష రూపాయలు తీసుకున్నా నేను ఇక్కడ ముక్కు నేలకు రాసిపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి లాగా ఒక డాష్ మీద నిలబడి మేము నిజాయితీ పరులమని చెప్పుకునే ధైర్యం ఇస్తుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఏదో చిన్న సంఘటన జరగానే ఉరికి వస్తున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు. ప్రభుత్వం పైన విద్యా వ్యవస్థ పైన నాశనం చేసి నేను మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థను మేము నాశనం చేయలే. 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధ్వంసం విద్యాపరంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేశాడని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా